కాకతీయ రాజవంశీయుల ఇలవెల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాలంటే తెలంగాణలోని వరంగల్ జిల్లాకు వెళ్ళాల్సిందే. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా భద్రకాళి అమ్మవారి ఆలయం కొలువైంది. ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మొదటి భద్రకాళి ఆలయంగా ఆకట్టుకుంటుంది. ఏలూరు జిల్లా గుంటూరులో ఈ ఆలయాన్ని నిర్మించారు. భక్తుల కొంగు బంగారంగా శ్రీ భద్రకాళి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ప్రముఖ నిమ్స్ వైద్యులైన డాక్టర్ పాతూరి విష్ణుప్రియరావు గారి తల్లిదండ్రులు వరంగల్లో ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి ప్రియ భక్తులు. భద్రకాళి అమ్మవారి ఆలయం తెలంగాణలో మాత్రమే ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం వలన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అందించాలనే సదుద్దేశంతో 2 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. ప్రకృతి ఒడిలో పంట పొలాల మధ్యలో ఈ ఆలయం ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఎవరి వద్ద నుండి ఎటువంటి ధన సహాయం లేకుండా డాక్టర్ పాతూరి విష్ణుప్రియరావు గారు 2.5 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్టీ బ్లాగ్స్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో ఉంగుటూరులో ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న ఆలయం గురించి చాలామంది చెప్పకూడదు. ఇప్పుడు మనం స్వయంగా చూద్దాం. రాజవంశీయులు రాతిబండకు అమ్మవారి రూపాన్ని చెక్కి పూజించేవారు. ఉంగుటూరులో ఉన్న ఈ ఆలయంలో మాత్రం పంచలోహాలతో 9 అడుగుల పొడవు వెడల్పుతో విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులకు వరాలిచ్చే వరప్రదాయనిగా 8 చేతులతో శాంతిమూర్తిగా అమ్మవారి దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహ తయారీకి 2 టన్నుల పంచలోహాలను వినియోగించారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలను అమ్మవారు ఎంతో గొప్పగా తీరుస్తున్నారని అక్కడ
ఇక్కడి భక్తులు చెప్పడం ద్వారా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మొట్టమొదటి భద్రకాళి అమ్మవారి ఆలయం ఈ ఆలయం ఆకట్టుకుంటుంది.